సంక్రాంతి విన్నర్. నిజం. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇందులో తన మార్క్ కామెడీ దాన్ని పండించాడా? ఫస్ట్ 15 మినిట్స్ కొంచెం ఫోర్స్ఫుల్ అనిపించింది. హీరోయిన్ ఎంట్రీ తర్వాత నుంచి బాగుంది. సంక్రాంతికి నిలబడేసింది. ఇదే నిలబడిద్ది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రో బాగుందన్న. పొలిశెట్టి కామెడీ బాగానే ఉంది. జాతిరత్నాల తర్వాత ఓకే బాగానే కామెడీ ఇచ్చాడా? ఓకే. సెకండ్ హాఫ్ అంతా ఎమోషనే, కొంచెం బాగుంది సినిమా. నా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూడొచ్చు ఆ సినిమా. మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఎటువంటి సెన్సార్ బోర్డు కూడా ఏమీ లేవు. చాలా మంది చాలా అగ్రతారల మాట చెప్పాలంటే ఆయన 2 years గ్యాప్ తీసుకొని స్క్రిప్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి రాసిన దానికి వర్తబుల్ ప్రైజ్లెస్ మూవీ. చాలా బాగుంది సినిమా. ఎలా ఉంది సార్? ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఫుల్ సెంట్ కామెడీ. అమ్మ పొలిశెట్టి సినిమా ఎలా బాగుందండి? ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ రాజు గారు కొట్టేశారు పండగ సినిమా. సినిమా అంటే దీంట్లో ఆ సినిమా కథ గురించి కాదు కానీ పొలిశెట్టి తన మార్క్ నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకున్నారు. అంటే ఓ 2 సంవత్సరాల తర్వాత గ్యాప్ తర్వాత వచ్చాడు జాతిరత్నాల తర్వాత. ఎలా ఉంది సినిమా? గ్యాప్ సంగతి పక్కన పెడితే ఆయన మెయిన్ ఫోకస్ చేసేది ఎంటర్టైన్మెంట్ మీద. అదైతే కంపల్సరీ ఫుల్ఫిల్ చేశారు. పండగకి ఫ్యామిలీ అంతా పక్కా ఎంజాయ్ చేస్తారు, అందులో అయితే డౌట్ లేదు. ప్లస్ ఆయన సైడ్ నుండి మాస్ యాంగిల్ కూడా క్లైమాక్స్లో పెట్టారు, అది కూడా ఎంజాయ్ చేస్తారు, అదైతే పక్కా. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది సినిమా. అదిరిపోయింది. పొలిశెట్టి కామెడీ ఎలా? ఎంటర్టైనర్ ట్యాగ్ ఇచ్చేసి ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు. బాగా థ్రిల్ ఫీల్ అయినట్టు చాలా బాగుంది సినిమా. అంటే మనం ఊహించిన దానికన్నా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూడొచ్చు ఆ సినిమా. చూడొచ్చు. చాలా 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చాడు. అవునవును, గ్యాప్తో వచ్చినా కూడా ఇస్తాడు. చాలా బాగుంది సినిమా. అవును. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుంది మూవీ. అసలు ఆ పొంగల్ ఫెస్ట్ మొత్తము మూవీలోనే కనపడింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాము, దానికైతే డెఫినెట్గా రీచ్ అయింది. ఫస్ట్ హాఫ్ మొత్తము ఫ్యామిలీగా, సెకండ్ హాఫ్ మొత్తం పాలిటిక్స్గా చాలా అయితే చాలా బాగుంది. బ్యాక్ బోన్ అయితే మిక్కీ జే మేయర్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు. ఫస్ట్ సాంగ్ అయితే సూపరు. స్క్రీన్ ప్లే మారి డైరెక్టర్ చాలా బాగా తీశాడు. సినిమా అయితే వేరే లెవెల్ సినిమా, మాత్రం చాలా బాగుంటే చాలా బాగుంది. సార్ సినిమా ఎలా ఉంది? It's just one man show. Naveen Polishetty acting, comedy, timing. The first half చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. సో ఫ్యామిలీస్కి ఖచ్చితంగా దిస్ పొంగల్ ఫెస్ట్ అవుతుంది. సో నాగవంశీ బ్యాక్ విత్ దిస్ ఫిలిం. సో హీఈస్ వెయిటింగ్ ఫర్ ద సిన్స్ 1 year. సో నాగవంశీ గారికి మళ్ళీ పొంగల్కి ఒక మంచి మూవీతో సూపర్ హిట్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. నానా పోలిశెట్టి సినిమా ఎలా ఉంది? యాక్టింగ్ ఎలా ఉంది? ఓవరాల్గా సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగా చేశారు సినిమా. అసలు నవీన్ పొలిశెట్టి ప్రతి సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ. చాలా బాగుంది ఈ సినిమా. సంక్రాంతికి పెద్ద పెద్ద స్టార్స్ వచ్చారు. 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత పొలిశెట్టి మళ్ళీ కామెడీతో దిగాడు. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అసలు 3 to 4 ఇక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చారు. అమ్మ సినిమా ఎలా ఉంది? పొలిశెట్టి సినిమా. నవీన్ పోలిశెట్టి అంటేనే ఎంటర్టైనర్. ఇంకా ఆయన కోసం అసలు మూవీలో మనకి ఒక రేంజ్లో ఉన్నారు. మహేష్ బాబుకి అమ్మాయిల ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఈ మూవీతో నవీన్ పోలిశెట్టి గారికి కూడా ఫ్యాన్స్ వచ్చేస్తారు. ప్లస్ పక్కా సంక్రాంతికి చూడాల్సిన మూవీ విత్ ఫ్యామిలీతో. సంక్రాంతి అల్లుడు వచ్చారంటారు కదా, అలాగే నవీన్ శెట్టి గారు వచ్చేసారు. అసలు థియేటర్లో సెకండ్ హాఫ్ అయితే మామూలుగా అది ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎంటర్టైన్మెంట్లో అలాంటి డోకా లేదు అసలు. బుల్రాజు క్యారెక్టర్ని పెట్టుకోవడం కూడా చాలా బాగుంది. సో అదొక ప్లస్ అయింది. మొత్తం బాగుంది ఓవరాల్గా. ఫ్యామిలీ ఆడియన్స్ రావాల్సిన మూవీ. ఏ మూవీకి చూసినా చూడపోయినా అవన్నీ కామన్, మల్టీ స్టారర్గా ఉండడం అవన్నీ కామన్ మూవీ అనిపించింది. బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇలాంటి మూవీ ఉంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీ నలుగురు వచ్చి చూడాల్సిన మూవీ. ఓకే. మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. మొత్తం అన్ని ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్కి చాలా బాగుంది. ఫన్. నవీన్ పోలిశెట్టి చాలా బాగున్నాడు యాక్చువల్లీ మూవీలో. ఆమని. థ్యాంక్ యూ. ఎలా ఉంది సినిమా? సినిమా బాగుందన్న. మీనాక్షి చౌదరి ఫ్యాన్స్ అన్నమాట. మేము విజయవాడ నుండి అసోసియేషన్ అన్నమాట. ఆమె కోసం సినిమాకి రావడం, రాజమండ్రి నుండి వచ్చాం సినిమాకి ఏం కోసం. చాలా బాగుంది. ఆ యాక్టింగ్ కోసం, ఆమె యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అసలు ఆమెని స్క్రీన్లో చూస్తున్నంతసేపు అరుస్తూనే ఉన్నాం. అసలు ఆ కామెడీ కానీ, ఆ టైమింగ్ సెన్స్ కానీ, అసలు యాక్ట్ వేరే లెవెల్లో చేసేసింది. ఆమె అయితే తగ్గేదే లేదు.